హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇప్పుడే టికెట్ బుక్ చేయడం జరిగిందనమాట. సో నిజంగా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను గైస్. నాలాగే చాలామంది బుక్ చేస్తుంటారు ఆల్రెడీ. అంటే ఒక రకంగా ఇలాగే చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు దాకా అంటే సినిమాకి ఇంకా 3 రోజులు మాత్రమే ఉందన్నమాట. సో 3 రోజులు మాత్రమే ఉందని తెలిసినా కూడా ఇప్పటికీ ఆన్లైన్లో ఇంకా టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు. సో అసలు మూవీ యూనిట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, రేపు రిలీజ్ అంటే ఈరోజు టికెట్స్ రిలీజ్ చేద్దాం ఆయన అయితే మైండ్లో పెట్టేసుకొని ఉన్నారనమాట. సో నిజంగా చాలా మంచి ఐడియా గైస్ ఇదైతే. అంటే మూవీ మీద ఉన్న హైప్, మూవీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా కూడా చెడగొట్టడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఇప్పటికీ చాలామందిలో కొంత ట్రైలర్ రిలీజ్ అయినాక, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ అయినాక చాలామందిలో అయితే హైప్ అనేది పెరిగిందనమాట. హైప్ని అలా పోగొట్టేసి వాళ్ళు మర్చిపోయి సో మిగతా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అప్పుడు మన వాళ్ళు అనమాట బుక్ మై షోలో రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు ఏంటవుతుంది, మొత్తం గ్రీన్లో కనిపిస్తుంది అనమాట. సో ఎందుకు గైస్ అలా అంతవరకు రిస్క్ చేసుకోవడం అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో దిల్ రాజు గారు మరి ఏం ఆలోచిస్తున్నారో, మరి ఆయన మైండ్లో ఏముందో. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇంకా ఆయన తెలంగాణ సీఎం గారి దగ్గర, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర కొంచెం డిస్కషన్స్ జరుగుతున్నాయి, రేట్లు పెంచండి అని చెప్పి ఏదో కొంచెం డిస్కషన్స్ నడుస్తున్నాయి, అందుకే ఇంకా ఆన్లైన్లో టికెట్స్ పెట్టలేదు అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు అనమాట. బట్ మనం ఇంకా కన్క్లూజన్కి వచ్చేవచ్చు. సో రేట్లు పెంచడం అదంతా పబ్లిక్గా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది అది ఇంపాసిబుల్ అనమాట. సో ఇకనైనా మూవీ యూనిట్ మేల్కొని ఆ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ మనం ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ వెతికినా సరే చాలామంది అయితే బుకింగ్స్ కోసం కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇదే లెక్కన మనం చూసుకుంటే మేజర్ సిటీస్ అంటే హైదరాబాదు, వైజాగ్, అలాగే రాజమండ్రి, విజయవాడ, సో చాలా లొకేషన్స్ ఉన్నాయి. నేను ఒకటి చెప్పలేను, బట్ చాలా లొకేషన్స్లో అయితే ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్నదన్నమాట. సో ఇలాంటప్పుడే వాళ్ళు రిలీజ్ చేస్తే ఫాస్ట్ ఫీలింగ్ అవుతే ప్రతి షో కూడా సోల్డ్ అవుట్ అయిపోద్ది అనమాట. కానీ మన వాళ్ళు మరి అసలు ప్రమోషన్స్ ఈవెంట్ అనేది ఎప్పుడో పెట్టారు, ట్రైలర్ ముందు రిలీజ్ చేశారు, అంతా అనుకున్నట్టు జరిగింది. బట్ ఇక్కడ బుక్ మై షో వచ్చేటప్పటికి మాత్రం పెంట చేస్తున్నారనమాట. సో నిజంగా ఫ్యాన్స్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు గైస్. ఎందుకంటే సినిమాకి ఆల్మోస్ట్ ఒక 3 days మాత్రమే ఉందన్నమాట. సో ఇంత అంటే బెంగళూరులో రిలీజ్ చేస్తున్నారు. బెంగళూరులో ఎవరికి కావాలి గైస్ అంటే, ఎవరెవరో ఉండొచ్చు నేను అనగా, కానీ బెంగళూరులో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఎవరికి కావాలి గైస్, ఎందుకంటే మెయిన్గా మనకు కావాల్సింది తెలుగు రాష్ట్రాల్లో. సో ఆంధ్ర, తెలంగాణలో పడితే అది యాక్చువల్ బుకింగ్స్ అనమాట, అది ఫాస్ట్ ఫీలింగ్ అవుతుంది అనమాట. సో ఇదైతే ఫ్యాన్స్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఈవెన్ నాకు అడిగినా సరే నేను ఏం చెప్తున్నానంటే ఈవినింగ్ రిలీజ్ చేస్తారని చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన సోర్సెస్ని బట్టి కొన్ని థియేటర్స్, అది కూడా లిమిటెడ్ థియేటర్స్, సో ఈరోజు సాయంత్రంకి రిలీజ్ చేస్తారు అని చెప్పి చాలామంది అయితే చెప్పారనమాట. బట్ ఇంకొన్ని గంటలు మనం వెయిట్ చేయాలి. ఈరోజు సాయంత్రం కానీ లేదంటే రేపు మార్నింగ్, అంటే నేను అనుకున్న గెస్ ప్రకారం అయితే వెడ్నెస్డే ఫుల్ ఫ్లెజ్డ్గా బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అప్డేట్ అదే గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.